ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 25వ అధ్యాయము. దాము అన్నా కాసార్, అహ్మద్నగరు. సట్టా వ్యాపారము, మామిడి పండ్ల కథ. ప్రస్తావన. భగవదవతారమును, పరబ్రహ్మ స్వరూపుడును, మహాయోగేశ్వరుడును, కరుణా సాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిటి ఆశ్రయదాతయగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధినిగాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తియున్నప్పుడు వాని కోరికలన్నయూ శీఘ్రముగా నెరవేరును. హేమాడు పంతు మనస్సునందు బాబా జీవితలీలలను వ్రాయు కోరిక జనించగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులను వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడు పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతి మణి వంటిది. దాని నుండి సాయి లీలలు అను అమృతమును స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్నగర నివాసియగు దామోదర్ సావల్ రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్న కథపై పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది. దాము అన్న దామోదర్ సావల్ రామ్ రాసనే 6వ అధ్యాయములో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తియందుంచుకొనియుందురు. అతడు 1895వ సంవత్సరమున శ్రీరామనవమి ఉత్సవమును ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకమొకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియునుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు. ఒకటి ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్థుడుగా సుమారు 2 లక్షల రూపాయలు వ్యాపారము లాభకరమైనదనియు ఎంతమాత్రము ప్రమాదకరము కాదనియు గనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయాయను ఆందోళనలో పడెను. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటను వివరములతో శ్యామాకొక ఉత్తరము రాసి బాబాను అడిగి వారి సలహాను తీసుకొనుమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు ముట్టెను. శ్యామ దానిని తీసుకొని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగెను. సమాచారమేమనెను. శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను, ఏమి వ్రాయిచున్నాడు? ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకెగురు ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని. శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతముగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో వారినిచట కీడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను, కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసియు నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా ఇట్లనెను, ఓ శ్యామా, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించువారెవ్వరు? అప్పుడు శ్యామ ఉత్తరము చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనియే, సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందేలోటూ లేదని వ్రాయుము. తనకున్న సగము రొట్టెతో సంతృష్టి చెందుమని వ్రాయుము. లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబును పంపెను. దాని కొరకాతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశయంతయు అడియాసైనదనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము వ్రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలెను అని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను.
బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారము గూర్చి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారములో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండుననుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును ననుకొనెను. బాబాకు తెలియనిదేమీయూ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్తు వర్తమానమును కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలియును, కాని తల్లి చేదుమాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును జరుచును, చేదుమాత్రల ఆరోగ్యమును వృద్ధి చెయ్యును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్తు వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనస్సును గనిపెట్టి బాబా ఇట్లనెను, ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. 2. ధాన్యముల బేరము. పిమ్మట ధాన్యము, బియ్యము, గోధుమలు మొదలగు వాని వ్యాపారము చేయు తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి ఇట్లనెను, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును. కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనుమనెను. కొన్నాళ్లు వరకు ధాన్యము ధర హెచ్చుగానే యుండెను. కాని 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయెను. ధాన్యములు నిల్వ చేసిన వారెల్లా నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయముతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనున్నాడు. ఆమ్రలీల. మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సెలు వచ్చెను. రాలేయను మామలతదారు గోవా నుంచి శ్యామ పేరున బాబాకు పంపెను. అది తెరుచున్నప్పటికీ పండ్లన్నీయూ బాగానే యుండెను. అది శ్యామా స్వాధీనములో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రము బాబా కొలంబలో అంటే కుండలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నాకు, అవి అక్కడనే ఉండవలే అనెను. దాము అన్నాకు 3 భార్యలు గలరు. అతడే చెప్పిన ప్రకారము వానికిద్దరే భార్యలు. కాని అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావముండుటచే అతనికి సంతానము కలుగు అవకాశము లేదనుకొనెను. కాని అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము గలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను, అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కాని అవి దాము కొరకుంచినవి. కావున అవి దాముయే తినిచావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి దానిని ఇట్లు సమర్థించెను, చావు అనునది అహంకారమును గూర్చి, దానిని బాబాయందు చంపుట యొక్క ఆశీర్వాదము. బాబా అతడిట్లనియే, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమయ్యెను. జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను. బాబా మాటలు వారి సమాధికి పూర్వమే గాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ఆశను నమ్మకమును కలిగించును. నేనేగాక నా సమాధి కూడా మాట్లాడును, కదులును. మనస్ఫూర్తిగా శరణుజొచ్చిన వారితో మాట్లాడును. నేను మీ వద్ద నుండనేమోయని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తియందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుడు. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. ప్రార్థన. హేమాడు పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికల నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదముల మేమెన్నటికీ మరువకుందుముగాక. మీ పాదములనెప్పుడూ చూచుచుండెదముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పింపము. మా ఇంద్రియములు విషయములపై బోనీయకుండా ఎడ్డుకొనుము. మా దృష్టిని లోపలకు మరల్చి ఆత్మతో ముఖాముఖి జెయ్యుము. ఇంద్రియములు, మనస్సు,
బయటకు పోవు నైజము నాపునంతవరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందము, మోక్షమును కలగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపజేయము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వయుత్సహించుగాక. సమాలోచనలు అన్నీ మంచివేయగుగాక, చెడ్డవేయగుగాక. తరిమివేయుము. మా గృహములను శరీరములను మరుచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉండునట్ల చెయ్యుము. తక్కిన వస్తువులన్నిటినీ మరుచునట్లు చెయ్యుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టియుంచినచో మా అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా నుండెదము. మమ్ములను నిద్ర నుండి లేపము. నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వలనను కలిగినది. నోటు. దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. ఒకటవది, సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి చెట్ల వైపు పూత పూసియున్నప్పుడు చూడుము. పువ్వులన్నయు పండ్లైనచో ఎంత మంచి పంట ఎగును. కాని ఎట్లు జరుగునా, పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెన రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. రెండవది, ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడనెట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లు ఇచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానము ప్రకారము వారు నెరవేర్చుచుండెరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910-11 కాలములో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మమునందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీయూ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్యపెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు గావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగలపెట్టె దొంగిలించెను. అందులో శుభమగు సత్తు ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చితిని. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగలపెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 25వ అధ్యాయము సంపూర్ణము.